హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. శ్రీనివాసరావు గాలి మేడలు కూలిపోయాయి. అతని సినిమా రిలీజ్ అయితే ప్రింట్లు పబ్లిసిటీ అయ్యి డబ్బు కూడా రాలేదు. అది విని కుమిలి కుమిలిపోయాడు. తన బ్రతుకు ఏమిటి? నిరాశలో నిండు కుండల కాంత్ చల్లని వార్త తెచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ అని అతనికి బ్యాంక్లో ఉద్యోగం దొరికిందట. సబ్సిడీ ₹1,00,000 వస్తుంది కదండి, తోటలో ఇల్లు విడిపించుకుందాము అన్నది తారమ్మ ఆశగా. తారా, నన్ను క్షమించు, అది డిస్ట్రిబ్యూటర్లకు రాసిచ్చాను అన్నాడు ఓ జీవం లేని నవ్వు నవ్వి. తారమ్మ ఆశా సౌదాలు కూలిపోయాయి. దిగులుతో కూర్చుండిపోయింది. గడ్డం గీసుకుంటున్న రవికాంత్ సబ్బు విదిలించుకుని తల్లి దగ్గరకు పోయాడు. అమ్మా, మనకంటే హీనస్థితిలో ఉన్న వారిని చూడండి. మీరు బాధపడితే నాకు ప్రోత్సాహం ఏముంటుంది చెప్పండి అన్నాడు శాంతంగా సహనంతో. రవి, ఆశ్చర్యపోయిందామె. నాకు జీతం వస్తుంది, అందులో సగం రానివారు కూడా ఎంతోమంది ఉన్నారు దేశంలో. అలాంటి వారి సంఖ్య కోకొల్లలు. రిలాక్స్ మమ్మీ, నాకు డిగ్రీ చేతికి వచ్చాక మళ్ళీ మన వ్యాపారం ప్రారంభించాలి. అంతవరకు ఓపిక పట్టు అని స్నానానికి టవల్ తీసుకుని వెళ్ళాడు. ఏమండి, వీడు మనకాంతేనా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది తారా అన్నాడు శ్రీనివాసరావు. అతనికి కొడుకు ఇంత గంభీరంగా ఆలోచిస్తాడంటే నమ్మశక్యంగా లేదు. టెలిఫోన్ మోగింది. విసుగు విరామం లేకుండా మోగే ఫోను అనుకోని అతిథిలా మోగేసరికి శ్రీనివాసరావు ఎత్తాడు. హలో రవి, నిన్న సాయంత్రం సీత దగ్గరకు వస్తానని రాలేదే? ఆ ప్రశ్న విని తెల్లబోయాడు. ఎవరబ్బా అని ఆశ్చర్యం అతని చుట్టూ ముట్టింది. పని ఉంది అన్నాడు మెల్లగా. రియల్లీ? అలాగా. పనిలో చదువులో శ్రద్ధ చూపితే మనము సాధించలేనిది ఏమీ లేదు రవి. ఫస్ట్ ఇయర్ నోట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, సాయంత్రం వచ్చి తీసుకో. అలాగే. ఏమిటి అంత డల్గా ఉన్నావు? పనిలో పరమాత్ముడిని దర్శించేవాడు సుఖపడతాడు రవి. నా కోసం నువ్వు ప్లీజ్. శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు. లోగడ కొడుకు కోసం వచ్చే ఫోన్లు కూడా రిసీవ్ చేసుకున్నాడు. శ్రీనివాస థియేటర్ దగ్గర వెయిట్ చేస్తాం, రమ్మనండి. గండిపేటకు వెళుతున్నాము, కారు తెమ్మనండి. సుమన్ ఇంట్లో పార్టీ, నీ భాగంలో కూల్ డ్రింక్స్ వేశాము, అలాంటి ఫోన్లు వచ్చేవి. ఓ అబ్బాయి, సాయంత్రం వచ్చి నోట్స్ తీసుకో, మనసు ప్రశాంతంగా ఉంచుకో, బాయ్. ఫోన్ అవతలి వారు పెట్టేసిన అలాగే పట్టుకుని నిల్చున్నాడు. ఒక స్త్రీ వల్ల పురుషుడు పతనమై అధపాతాళానికి తొక్కబడితే రెండవ రకం స్త్రీ వల్ల పతనమయ్యే మనిషి కూడా రహదారున నడుస్తాడు. స్త్రీ సృష్టికి మూలకారిణి, వినాశకారిణి కూడాను. డాడీ, నేను త్వరగా వెళ్ళాలి, మీరు రండి, కలిసి భోంచేద్దాం అన్నాడు బట్టలేసుకుంటూ. నువ్వు భోజనం చేయకాంతి, మేము తర్వాత తింటాం అన్నది తారమ్మ. అతను వచ్చి భోజనం చేశాడు. ఆ పూట నెయ్యలేదని కూడా గమనించలేదు. రవి, నీ క్లాస్మేట్ ఎవరో ఫోన్ చేశారు, ఫస్ట్ ఇయర్ నోట్స్ రెడీగా ఉన్నాయట, సాయంత్రం తీసుకోమన్నది అన్నాడు. పేరు చెప్పిందా? కంగారుగా అడిగాడు. నేను అడగలేదు, ఆమె చెప్పలేదు అన్నాడు. రవికాంత్ త్వరగా వెళ్ళిపోయాడు. తారా, మన వాడి జీవితంలో ఎవరో అమ్మాయి ప్రవేశించినట్టుంది. వీడిలో ఈ మార్పు ఈ అమ్మాయి వల్లే అనుకుంటాను అన్నాడు అతను. అయ్యో, ఎవరండి? నిన్న మా అత్త కూతురు వచ్చింది. ఆ అత్త కూతురుంది, పిల్ల కాస్త సన్నం పుల్లలా ఉంటుందన్న మాటే గాని లక్షణంగా ఉంటుందన్నది. అలాంటి లావాదేవీలేం పెట్టుకోకు, మనము అత్యాశకు పోకూడదు, అన్నీ పోగొట్టుకున్నాము. వాడినో మార్గంలోనికి మళ్లించింది అంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం అంచనాలకు మించిందే అయి ఉంటుంది అన్నారాయన. పదే పదే ఆమె మాటలు గుర్తుకు వచ్చాయి. పనిలో భగవంతుణ్ణి దర్శించండి అన్నది. ఎంతటి ఉదారమైన భావాలు, ఎంతటి బలమైన ఊహలు. సాయంత్రం బ్యాంకు నుండి తిన్నగా పార్కుకు వెళ్ళాడు రవికాంత్. నోట్స్ తీసుకువచ్చింది రేణు. ఏమిటి రవి, మీ నాన్న మిరపకాయ బజ్జీలు పెట్టాడా? అంత డల్గా ఉన్నావు ఉదయం అన్నది రేణు. ఉదయం నన్నెప్పుడు చూసావు? చూడాలా ఏం? ఎన్ని ప్రశ్నలు అడిగినా ఉలకవు పలకవు. ఏయ్ ఓణి, ఏం మాట్లాడుతున్నావు? ఉదయం నాతో ఎప్పుడు మాట్లాడావు? ఫోన్లో మాట్లాడింది అప్పుడే మర్చిపోయావా బఠానీ? ఒక్క నిమిషం అతని కనుబొమ్మలో ముడిపడి మరుక్షణమే విడిపోయాయి. పడి పడి నవ్వాడు. బోల్తా కొట్టిందరోయ్ బుల్బుల్ పిట్ట, ఫోన్లో మాట్లాడింది డాడీ అన్నాడు నవ్వాపి. మై గాడ్, మీ డాడీయా? నువ్వు అనుకుని. ఆమె ముఖం కందిపోయింది ఎర్రగా. నేను అనుకుని ఏం చేశావు బిగ్గరగా అడిగాడు. ముద్దులు పెట్టావా అన్నాడు అల్లరిగా కళ్ళు చిలికిస్తూ. ఛీ పో అన్నది. ఇద్దరూ వెళ్ళి తామెప్పుడూ కూర్చునే చోటులోనే కూర్చున్నారు. రవి, నువ్వు అనుకుని ఎన్ని నీతులు చెప్పాను, ఆయన ఏమనుకున్నారో.
ఇన్నాళ్లకు మా అబ్బాయి మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాడని అనుకుని ఉంటారు. నాతో మాత్రం ఏం చెప్పలేదు అన్నాడు. అచ్చు నీ గొంతులా ఉంది అన్నది. తనేమైనా పొరపాటు అనలేదు కదా అని తన అన్న మాటలు మననం చేసుకుంటుంది. అతను నోట్స్ తీసుకున్నాడు. రవి, ఒకసారి సీతను చూసి వద్దామా? ఏమైంది సీతకి? నీకింకా తెలీదా? పూర్తిగా విధవ వేషం వేసుకుంది. రాఘవ తల్లిని తెచ్చుకుని ఓ బాలబడి పెట్టింది. నిజంగానా? పోని ఆ విధంగానైనా ఈ లోకంలో పడింది, అదే చాలు. రాఘవను తలుచుకున్నప్పుడల్లా నా గుండె నీరవుతుంది అన్నాడు. వాళ్ళింట్లో వాళ్ళకి ఇష్టం లేదట. వాళ్ళమ్మ గోల పెడుతుంది. మాకు వివాహం అయిపోయింది మానసికంగా అంటుంది సీత. అదో తృప్తి అన్నాడు ఎటో చూస్తూ. ఎలా ఉంది ఉద్యోగం? కాస్త చికాకు అనిపించినా అలవాటు పడుతున్నాను. వాచి చూసుకున్నాడు. మై గాడ్, అప్పుడే టైము 5:30 అయ్యిందా? మా కోచ్ మాస్టర్ ఒకసారి రమ్మన్నారట అని లేచాడు. ఎందుకు? ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లు ఉన్నాయేమో అన్నాడు. ఇక వెళ్తాను. తప్పదుగా. ఈసారి బెంగళూరులో అవుతాయి రేణు. నువ్వు రాకూడదు. ఓహో, రాను అన్నది ఖచ్చితంగా జడలు వెనక్కి వేసుకుని. ఎందుకో దెబ్బతిన్నట్టు చూశాడు. మనము ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నిన్ను సాగనంపడానికి కాచిగూడ స్టేషన్ వరకు వస్తాను అన్నది చిరుగా నవ్వుతూ. థ్యాంక్ యూ. అతను వెళ్ళిపోయాడు. రేణు ఇంటికి వచ్చేసరికి వీధిలోని ఆడవారంట ఇంటి ముందున్నారు. ఏమైందంటే చెప్పరేం? అందరినీ తోసుకుని వెళ్ళింది. పద్మావతి మెలికలు తిరిగిపోతుంది. విషయం అర్థమయ్యింది. ఆటో తీసుకువస్తాను, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నది వెనుదిరిగి. ఆగమ్మాయి, పద్మను కదిపితే ప్రమాదం. వెళ్ళి డాక్టర్ను తీసుకునిరా. పరిగెత్తుకు వెళ్ళి అక్కను చూపించుకునే డాక్టర్ను తీసుకుని వచ్చింది. అప్పటికే మృతి శిశువు పుట్టాడు. 9 నెలలు రాకపూర్వమై పురుడు వచ్చింది. డాక్టరు పరీక్ష చేసి ఆమెను పడుకోబెట్టి వెళ్ళిపోయింది. రాత్రి 9 గంటలకు స్నేహితులతో మొదట ఆటకెళ్లిన రాజు వచ్చాడు. భర్తను చూస్తూనే కదిలి కదిలి ఏడ్చింది పద్మ. మనము చాలా దురదృష్టవంతులమండి. ఊరుకో పద్మ, ఊరుకో. అతను ఓదార్చి మృతి శిశువును భూస్థాపితం చేసి వచ్చి స్నానం చేశాడు. భోజనం చేద్దు గాని రా బావా. వద్దురేణు, నాకు ఆకలిగా లేదు అన్నాడు మృతి శిశువు ముఖం గుర్తుకు తెచ్చుకుంటూ. వద్దు నాయనా, ముందు కనవలసిన వారు, పెంచవలసిన వారు అలా ఉపవాసం ఉండకూడదు, పక్కింటావిడ హితవు చెప్పింది. అతను తల పంకించి లేచాడు. ఏమైంది రేణు? నాకదే ఆశ్చర్యంగా ఉంది బావా. నేను బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది అన్నది. బహుశా ఏదైనా బరువు ఎత్తిందేమో. ఇప్పుడే అడగొద్దు మీరు, అప్సెట్ అవుతుంది అన్నది రేణు. అతను ఎంగిలిపడి లేచాడు. అక్క చేత పాలు తాగించింది. తను భోజనం చేసింది. అక్క పక్క కూర్చుని తల్లికి ఉత్తరం రాసింది. ఇంకా పద్మ వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఇప్పుడే పుట్టిపోయిన పసిగుడ్డుపై అంత మమకారమా అనుకుంది. సృష్టి రహస్యాలు చిత్రమైనవి. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. రవికాంత్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వారపత్రిక చూస్తున్నాడు. అతనికి చాలా తృప్తిగా ఉంది. తాను రాసిన కాలేజీలో పరీక్షలు నిరాటంకంగా జరిగేలా చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు ఆపొద్దు అని రాసిన రాఘవ మాటలు అతని హృదయ పలకపై సజీవంగా ఉన్నాయి. ఇంతలో తారమ్మ పులిహోర, గారెలు, పాయసం తెచ్చి బల్ల మీద పెట్టింది. ఆమెకు అశాంతిగా ఉంది. రవికాంత్ పుట్టినరోజంటే కనీసం ఓ 5 స్వీట్స్ ఉండేవి. ఎందరు వచ్చిపోయేవారు. ఈరోజు తాము ముగ్గురే. మరొకరు ఎవరో వస్తారట. మమ్మీ, డాడీ ఎక్కడికి వెళ్ళేది చెప్పలేదా? చెప్పలేదు. ఓ ముఖ్యమైన వ్యక్తి వస్తారు అన్నారు. మళ్ళీ ఏ సినిమా నిర్మాతనో పట్టుకు వస్తారేమో. యాక్టింగ్ అంటే పిల్లల ఆట అనుకుంటున్నారు. కాస్త ముక్కు మొహం ఉన్న ప్రతివాడు అమితాబ్ బచ్చన్ అయిపోతామనుకుంటారు అన్నాడు విసుగ్గా. ఆకలి అయితే నువ్వు తినేరా అన్నదామె. డాడీని రానివ్వండి అని పైకి తల ఎత్తి అలాగే ఆగిపోయాడు. శ్రీనివాసరావు అతని వెంట రేణు వస్తుంది. తెల్లని అర్గండి చీరలో అందరూ కన్నార్పక చూసేలా ఉంది. నల్లని బొట్టు బొమ్మలకు మధ్య కాస్త పైగా ఉంది. చేతులకు మట్టి గాజులున్నాయి. నిజంగా అందరూ చేసుకునే అలంకారం చేసుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో. నమస్తే. రేణు తారమ్మకు నమస్కరించింది. నమస్తే అని తారమ్మ ఫకాల నవ్వింది. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ప్రొడ్యూసర్ వస్తున్నాడు అని మా వాడు చికాకు పడుతున్నాడు అన్నదామె. శ్రీనివాసరావు పకపకా నవ్వాడు. ఆమె నిర్మాతే, సినిమా నిర్మాత కాదు, మన జీవితానికి ఒక విద్య నేర్పేది. కాంతి, మనం పిలిచిన గెస్టు ఎలా ఉన్నారు? నాట్ బ్యాడ్ డాడీ అన్నాడు సీరియస్గా. కూర్చో అమ్మా. రవికాంత్ పక్కనున్న కుర్చీ చూపింది. బిడియపడుతూ కూర్చుంది రేణు. ఇక వడ్డించబోయ్ అన్నారాయన. రవికాంత్ నిశ్చితంగా తండ్రిని చూశాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఎరగనంత తృప్తి, ఆనందము కనిపించాయి. తారమ్మ వడ్డిస్తుంటే అదోలా ఉంది రేణుకు.
నేను వడ్డిస్తానండి అని లేచింది. నువ్వు వడ్డిస్తుంటే అత్తగారి హోదాలో వంకలు పెడుతూ తినే రోజులు ముందున్నాయమ్మా. ఈ పూటకు తారనే వడ్డించని అన్నారు శ్రీనివాసరావు. అసలు వడ్డన దేనికి డాడీ? అన్నీ బల్ల మీదున్నాయి, అందరూ వడ్డించుకుందాం అన్నాడు రవికాంత్. అతని మాటే సబబుగా తోచింది. ఎవరికి వారు వడ్డించుకున్నారు. రేణు మొహమాటంగా ఒకే గారి తీసుకుంది. తల్లి తండ్రి చూడకుండా తన ప్లేట్లోని మెల్లగా ఆమె ప్లేట్లోకి జార విడిచాడు రవికాంత్. ఆమె విసురుగా ఏమో అనబోయి ఎదుట పెద్దవారున్నారని గ్రహించి ఆలోపే ముద్ద మింగేసింది. భోజనాలు అయ్యాయి. ఎంత వారించినా వినకుండా సామాన్లు సర్దడంలో సహాయం చేసింది రేణు. కాంతి, ట్రోఫీ గెలుచుకురావాలి. డాడీ, ఒకరిద్దరిని తీసేస్తే తప్పక గెలుస్తానన్న నమ్మకం ఉంది కానీ ఏమవుతుందో దృఢంగా అన్నాడు రవికాంత్. అన్నీ మంచి టీమ్స్ వస్తాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నారు. థ్యాంక్ యూ డాడీ. నాకు ఈసారి మీరో మంచి బహుమతి ఇవ్వాలి డాడీ అన్నాడు రవికాంత్. ఏం కావాలిరా అడుగు. నా చేతనైన ప్రెజెంటేషన్ అయితే ఇస్తాను. గ్రీడీనెస్ పనికిరాదురా. ఆల్రెడీ నువ్వు ఊహించిన గిఫ్ట్ ఇచ్చాను. అవుననుకోండి, నేను కోరింది కావాలి. ఓకే, ఏమిట్రా అది? రాబోయే కోడల పుల్ల ముందు అతనేదో కోరడం తను కాదనడం బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. మీరు మళ్ళీ సినిమా పేరెత్తవద్దు డాడీ. రవి, అవును డాడీ, అన్ని రంగాలలో కంటే ఇక్కడ చాలా త్వరగా డబ్బు సంపాదించవచ్చు, నో డౌట్. కానీ అది అందరికీ చేత కాదు. కాంతి, నీకేం తెలుసురా? నిప్పు కాలుతుందన్న సత్యం అందరికీ తెలుసు డాడీ. ఈ పరిశ్రమ నిప్పు లాంటిదే. ముట్టుకున్న పాపాన్ని కాల్చక మానదు. పెద్ద నిర్మాతలంటారు, వారు పరిశ్రమని వృత్తిగా తపస్సుగా భావించారు. ప్లీజ్ డాడీ, మీ తపనంతా నా గురించే కదా. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. మీకో పని కావాలంటే చిన్న కాంట్రాక్ట్ చేయండి అన్నాడు ఖచ్చితంగా. అతను కొడుకు చెప్పిన మాటలకు తెల్లబోయాడు. వీడికింత విమర్శాశక్తి ఎలా వచ్చింది అనుకున్నాడు. మరోసారి గర్వంగా యువతలికి వస్తున్న రేణుక వంక చూశాడు. అలాగే కాంతి, నువ్వు కోరిందే ఇస్తాను అని అప్రయత్నంగా కొడుకు చేయి పట్టుకుని నొక్కాడు. రవికాంత్ కళ్ళు కాంతివంతమయ్యాయి. అయితే అదే చేత్తో ఓ 10 రూపాయలు ఇవ్వండి డాడీ. శ్రీనివాసరావు 10 రూపాయలు ఇచ్చారు. అతను హుషారుగా తన వెహికల్ తీశాడు. వెళ్ళమ్మా, మీ అమ్మగారున్నారా ఇక్కడే? ఓసారి మాట్లాడాలి అన్నారాయన. ఊరెళ్ళారండి, మళ్ళీ వస్తారు అన్నది. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను అన్నాడాయన. ఆమెకలా పెద్దవారి ముందు రవికాంత్ వెనకాల కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకు ఆలస్యం రేణు? అతను అడగగానే వచ్చి కూర్చుందామె. మోటార్ బైక్ దూసుకుపోయింది. మొదట వాళ్ళు స్వీట్ కొని సీత ఇంటికి వెళ్ళారు. 2 గదులలో చక్కని క్రష్ ఏర్పాటు చేసిందామె. గదిలో 2 ఉయ్యాలులున్నాయి. ఒకచోట రాఘవ తల్లి పిల్లలకు అన్నం తినిపిస్తుంది. రవికాంత్ కళ్ళు సజ్జలమయ్యాయి. స్వీట్స్ పిల్లలకిచ్చి మరీ చిన్న పాపల బుగ్గ నిమిరాడు. ఏది సీత? ఆను అన్నాడు. సీత నవ్వుతూ స్వీట్ అందుకుని తిన్నది. ఒకటి ముసలమ్మకు ఇచ్చింది. ఒక క్షణం తర్వాత ఏదో గుర్తుకు వచ్చినట్టు వెనుకకు వచ్చింది. రవి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అని అసలు మాట్లాడలేనట్టు బయటికి వచ్చాడు. ఇద్దరు సినిమా చూసి బయటకు వచ్చేసరికి చిరుచీకట్లు అలుముకున్నాయి. డాడీ ఏం చెప్పారు? నిన్న కాలేజీ దగ్గర చెప్పారు. ఈరోజు బస్టాండ్లో వెయిట్ చేస్తానని, అందుకే బస్టాండ్కు వచ్చాను అన్నది. నా పుట్టినరోజని చెప్పలేదా? చెప్పారు అన్నది వెనుక కూర్చుంటూ. మరి నాకు గిఫ్ట్ ఏం లేదా? ఎందుకు లేదు? మా ఇంటికి పద ఇస్తాను అన్నది. అతను ఆమెను దింపి కుతూహలంగా ఏమిస్తుందోనని చూశాడు. ఇంట్లోకి పిలిచి కాఫీ ఇచ్చింది. పద్మ వచ్చి పలకరించిపోయింది. మీ అక్క మళ్ళీ? అతను అనుమానంగా చూశాడు. అవును, 6వ నెల అన్నది. మెల్లగా అక్కాబావకు పిల్లలంటే ఎంత ఇష్టమో చెప్పింది. పద్మ వాళ్ళ సంభాషణ విని లజ్జకురాలైనట్టుగా వెళ్ళిపోయింది బయటికి. గిఫ్ట్ అంటే కాఫీయా అన్నట్లున్నాయి అతని చూపులు. అనుకోకుండా రేణు అతను లేవగానే మోకాళ్లపై పడి నిలబడి అతని బుగ్గలు చుమ్మించింది. చాలా, ఇక వెళ్ళు. చటుక్కున వంటింట్లోకి వెళ్ళిపోయింది. బయట నుండి వచ్చిన రాజు చూడనే చూశాడు. ఈ అమ్మాయికి త్వరగా వివాహం చేయాలి అనుకున్నాడు. నమస్తే. ఎర్రబడిన ముఖం తుడుచుకున్నాడు. నమస్తే, కూర్చోండి. వెళ్దామనే లేచాను, బాయ్. రవికాంత్ మోటార్ బైకు దూసుకుపోయింది. రాజు తల పంకించాడు. పద్మ, ఓ పద్మ. అతను గావు కేకలు వేశాడు. ఏమండి? పద్మ ఆదురతగా వచ్చింది. రేణు వివాహం చెయ్యాలి అన్నాడు సీరియస్గా. రేణుకు అర్థమైంది తామిద్దరినీ బావ చూశాడని. అతి మధురమైన సన్నివేశాన్ని వికృతంగా చేయడు కదా. అంత తొందరేం వచ్చింది? దాని చదువు అయిపోనీయండి అన్నదామె. రామరాజు ఏదో అనబోయాడు. చాకులా దూసుకొచ్చింది రేణు. బావా,
ఈరోజు రవికాంత్ పుట్టినరోజు. అతనేమో గిఫ్ట్ అంటే ఆమె ముఖం జాజు పూసినట్టు అయ్యింది. అవునమ్మా, ఇద్దరికీ ఇష్టమయ్యాక ఆలస్యం దేనికి? నాకు డిగ్రీ రావాలి బావా. రవికాంత్కి టెంపరరీ ఉద్యోగము. అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, హద్దులు మీరి ప్రవర్తించను అన్నది వాగ్దానం చేస్తున్నట్లు. ఇంకా నయం, ఇది పొద్దుట నుంచి వెళ్ళిందని చెప్పలేదు అనుకుంది పద్మ. మౌనంగా ముగ్గురు భోజనాలు చేశారు. ఆ తరువాత తారమ్మ పద్మను భోజనానికి పిలిచి రవికెగుడ్డ, పూలు, పండ్లు ఇచ్చింది. ఆమెకు నమస్కరించింది పద్మ. పద్మ, ఈసారి అమ్మ వస్తే కబురు చేయమ్మా అన్నది తారమ్మ. ఆమెకు రేణు త్వరగా వస్తే ఇంటి బాధ్యతలు ఆమెకి ఇచ్చేసి మళ్ళీ పేకాడుకోవచ్చు అని ఉన్నది. అలాగేనండి అన్నది పద్మ. ఆ రోజు వచ్చేశాక మళ్ళీ వాళ్లను పిలిచింది. శ్రీనివాసరావు సంతోషంగా వచ్చాడు. మా ఇల్లు చాలా చిన్నది మావయ్య గారు అన్నది బిడియంగా. ఇల్లు ఎంత పెద్దది అన్నది కాదమ్మా ప్రశ్న, ఇంటివారి హృదయము ఎంత గొప్పదన్నదే ముఖ్యం అన్నారు. ఆ రోజు వాళ్ళు భోజనం చేసి వెళ్లారు. వెళుతూ శ్రీనివాసరావు రేణువును పిలిచాడు. నీ దగ్గర పాకెట్ మనీ ఉందా అమ్మా? 15 రూపాయలు ఉందండి. అసలు నాకేం ఖర్చు ఉంటుంది అన్నది. అతను డబ్బిస్తాడేమోనని భయంతో. అయితే 5 రూపాయలు లక్కీ ట్రిప్ ఇవ్వు, ఈరోజు మళ్ళీ వ్యాపారం ప్రారంభించబోతున్నాను అన్నారాయన. ఏం వ్యాపారం మావయ్య అడిగిన నాలుక కరుచుకుంది. ఒక కాంట్రాక్టర్ డిపాజిట్ కట్టాడమ్మా. అతనికి వేరే పెద్ద పని వచ్చింది. పని చేయించుకుని లాభాలు వద్దు, తమ పెట్టిన డబ్బులు బిల్లు వచ్చాక ఇస్తే చాలు అంటున్నాడమ్మా అన్నాడాయన. తారమ్మకు కాస్త ఈర్ష్య లాంటిది కలిగింది. అదేం మనిషి, 5 రూపాయలతో వ్యాపారం ప్రారంభమవుతుందా? 5 రూపాయలతో ఏం పని ప్రారంభిస్తారు? మరీ సుతారం కాకపోతే అన్నదామె. పార్ట్నర్షిప్ డీడ్ కోసమని కాగితాలు కొంటానే అన్నారాయన. రేణు ఇబ్బందిగా కదిలింది. చూయింగం నములుతున్న రవికాంత్ వైపు చూసింది. అతను ఆమోదించినట్టు తల పంకించాడు. ఆమె తన పర్స్ తీసి అతనికి 5 రూపాయలు అందించింది. వాళ్ళు వెళ్ళిపోయారు. రవికాంత్ 2 రోజులు మద్రాసు వెళితే రోజూ వెళ్ళి శ్రీనివాసరావు మంచి చెడ్డలు కనుక్కు వచ్చింది. తారమ్మకు జ్వరం వస్తే వెళ్ళి పనులు చేసి వచ్చేది. ఆ ఇంట్లో రవికాంత్ కంటే రేణు ప్రాముఖ్యం హెచ్చిపోయింది. రేణు ఆయన తన కాంట్రాక్ట్ విషయాలు చర్చించుకునేవారు. తల్లి కొడుకులు కలిసి అతడిని ఆట పట్టించేవారు. డాడీ, ఈరోజు మీ సెక్రటరీ రానట్టుంది. సెక్రటరీ కాదురా కాంత్, సలహాదారు అనేవారు సగర్వంగా. ప్రమోషన్ చాలా త్వరగా వచ్చిందే నవ్వుకున్నాడు. రవికాంత్కు పెద్ద సమస్య ఎదురైంది. అతను డిగ్రీ తెచ్చుకోవాలి, లేకపోతే టెంపరరీ ఉద్యోగం కాస్త ఊడుతుంది. చదువు పూర్తి చేయాలనుకుంటే అతనికి బాగా తెలుసు, కాపీ కొట్టనిదే లాభం లేదని. రాఘవ చితి దగ్గర తన ప్రమాణం చేశాడు. మళ్ళీ పాత జీవితం వైపు తొంగి చూడనని. అతనికి ఒక్కటే మార్గం తోచింది, ఒక్కొక్క సబ్జెక్టు పూర్తి చేసేయాలి అని. అందుకే మొదట లాంగ్వేజెస్ తీసుకున్నాడు. అతనికి అధ్యయనంలో ఆనందం తెలిసి వచ్చింది. కాపీ కొట్టడం ఎంత నిరర్ధకమో అర్థమయ్యింది. బైరన్, షెల్లీ, కేట్స్ చదువుకుంటుండగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ వ్యాసాలు చదువుతుంటే భాషాభావానికి ముగ్ధుడయ్యాడు. అతను పూర్తిగా పుస్తకాల పురుగులా మారిపోయాడు. అప్పుడప్పుడు రేణు వచ్చి ఇద్దరికీ కామన్గా ఉన్నవి చదివి వినిపిస్తుంది. అతను మంత్రముగ్ధుడిలా చూసేవాడు. ఏమిటి వింటున్నావా మధ్యలో అడిగేది రేణు. వింటున్నాను. అయితే చెప్పు, ఇందాక నేనేం చెప్పాను? క్రాస్ ఎగ్జామ్ చేస్తే ఎలా అన్నాడు నవ్వుతూ. అలా అయితే వెళ్ళిపోతాను. నా టైంని నీ టైంని వేస్ట్. లేచింది. ప్లీజ్ రేణు, నా మాట విను. నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా? నా చదువుకు నువ్వు అధ్యాపకురాలిగా వచ్చే వరకు వాయిదా వేద్దామని. నేను అర్థం చేసుకున్నా, నీలా చెప్పలేను. అయితే వాయిదా వేయి. ఆమె కోపంగా లేచింది. నిజంగానే కోపం వచ్చిందా? అబద్ధం కోపం రాదు, రుసరుసలాడింది. ఆమె బాధ ఆమెకున్నది. పద్మ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. పిల్లలు అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మరీ అంత పిచ్చిగా రెండోసారి జాగ్రత్త పడకపోవడం చూస్తే కోపం వస్తుంది. వయసున పుట్టిన పిల్లలుండాలే తల్లి. తల్లి వాళ్లనే సమర్థించింది. గర్భస్రావం తర్వాత వెంటనే కడుపు రావడంతో చాలా బలహీనముగా తయారైంది. అసలు తనకంటే ఓ ఛాయ తక్కువ ఉండే అక్క తెల్లగా బొమ్మల ఛాయ తేలింది. ఆమెను చూస్తే తనకు దిగులు. ఆ విషయం రవికాంత్కు ఎలా చెబుతుంది? సారీ రేణు, సీరియస్గా చదువుతాను అన్నాడు. అతను అలా అన్నాడంటే చేసి తీరతాడు. ఆమె అతనికి క్లాసులో చెప్పిన పాఠం చెప్పింది. అతను శ్రద్ధగా విన్నాడు. పాఠం అయ్యాక లేచింది రేణు. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను వెళ్ళిపోగలను, నువ్వు చదువుకో అని రేణు వెళ్ళిపోయింది. రేణు, రేపు వచ్చేటప్పుడు కాస్త ఈ లిస్టులో సామాను పట్టుకురావే తల్లి. తారమ్మ కాగితం డబ్బులు ఇచ్చింది. అలాగే. రేణు వెళ్ళిపోయాక తనే వచ్చి ఓ కప్పు టీ చేసుకుని తాగి బల్ల ముందు కూర్చున్నాడు. అతని ధ్యేయం ఒక్కటే,
తన పాస్ అవ్వాలన్నదే. అందుకే అవాంతరాలు మర్చిపోయాడు. అతను స్వతహాగా తెలివైనవాడే. కానీ రాజకీయాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రవర్తన అతని తెలివితేటలను హర్షించలేకపోయినా అట్టడుగున తోశాడు. మళ్ళీ చురుకుగా ప్రాక్టీస్ చదువు మొదలుపెట్టాడు. అతడు అనుకున్నంత కష్టంగా ఏమీ లేదు కోర్సు. అతను పూర్తిగా చదువులో మునిగిపోయాడు. రవికాంత్ ఆదురతగా చూస్తున్నాడు. కాచిగూడ స్టేషన్లో బెంగళూరు వెళ్ళే బండి కదలడానికి సిద్ధంగా ఉంది. తన టీంతో పాటు కర్ణాటకలో జరిగే క్రికెట్ టెస్ట్లో పాల్గొనాలని వెళుతున్నాడు. తన టీములోని వాళ్ళంతా గోలగోలగా కబుర్లు చెబుతున్నారు. కానీ అతని చెవులు మాత్రం రవి అన్న పిలుపు కోసం నిక్కబొడుచుకున్నట్టుగా ఉన్నాయి. తల్లి దగ్గర తండ్రితో ఎంతో వాదించి వాళ్లను స్టేషన్కు రాకుండా చేశాడు. నేను అమెరికా, లండన్ వెళ్తున్నట్టు చేస్తున్నారు మమ్మీడు మీరు. ఉన్నది ఒక్కడు, ఆ మాత్రం కూడా చూసుకోకపోతే ఎలా? స్టేషన్ రద్దీగా ఉంటుంది. మన రైల్వే డిపార్ట్మెంటు లేటుకు నిర్వచనం, కాళ్ళు పీకడం తప్ప అన్నాడు. శ్రీనివాసరావు ముసిముసిగా నవ్వాడు. నీ ఎత్తు తెలుసులేరా అన్నట్లు ఉన్నాయి చూపులు. పోనీలే తారా, స్నేహితులుంటారు, మనతో వాళ్లతో మాట్లాడాలంటే వాడికి ఇబ్బందే అన్నాడు నవ్వుతూ. అంతగా వాళ్లతో వాదించింది రేణును కలుసుకుందామని వస్తే ఇంతవరకు దర్శనమే లేదు. అతను ఆదురుతాగా వాచి వంక చూసుకున్నాడు. బండి బయలుదేరడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. ప్రతిరోజు ఆలస్యంగా వెళ్లే బండి ఆ రోజు కరెక్ట్గానే బయలుదేరుతుందట. వారం రోజుల క్రితం పరీక్షలు కాగానే వచ్చి పెద్ద అధ్యాపకురాలి పోజులో ప్రశ్నలు అడిగి వెళ్ళిపోయింది. మళ్ళీ కనిపించలేదు. తను క్రికెట్ ప్రాక్టీస్ అంటూ వెళ్ళలేదు. ఈరోజు తప్పక స్టేషన్కు వస్తుంది అనుకున్నాడు. ఎందుకు రాలేదో? ఆమె తనలోని చైతన్యం. ఆమె తన భవిష్యత్తు బ్రతుకుబాటకు కరదీపిక. ఆమె రాకపోతే తనలోని చైతన్యం గడ్డగట్టినట్టుంది. ఎందుకు మాట్లాడించినా ఉత్సాహంగా లేదు. మాటిమాటికి ఎంట్రన్స్ వైపే చూస్తున్నాడు. ఒరే హీరో, ఏమిట్రా పోజులో? ఒకరిద్దరు పరిహాసం ఆడారు. గార్డు పచ్చో జెండా ఊపాడు. అందరూ బిలబిలామంటూ తమకై కేటాయించిన సీట్లలో కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. అతను చటుక్కున కిటికీ దగ్గర కూర్చుని తల బయటకు పెట్టాడు. ఎక్కడా రేణు జాడలేదు. ఏమైపోయింది? అసలేమైంది రేణుకు? ఆమె క్రమశిక్షణకు మారుపేరు. ఆమె కాలేజీ ఆవరణలో అడుగు పెడితే గడియారాలు సంకేతాలు చూపేవి 9:45 అని. బండి కదిలింది. ఆశగా మరోసారి చూసి నిరాశగా తల లోపలికి లాక్కున్నాడు. బండి స్పీడ్ అందుకున్నది. అతను అన్యమనస్కంగా బెంగళూరులో దిగాడు. తను సరిగ్గా ఆడలేనేమో అనుకున్నాడు. మౌనంగా అందరితో పాటు స్పోర్ట్స్ కౌన్సిల్ భవనంలో అతిథి గృహంలో తన లగేజీ సర్దుకున్నాడు. కాంతి, ఏమిట్రా అలా ఉన్నావు? సుజాత్, ఆలీ అడిగారు. ఎలా ఉన్నాను? నవ్వాడు. అతను మెల్లగా తన వస్తువుల్ని తీసి బల్ల మీద పెట్టాడు. డైరీ తిరగేశాడు. మనిషికి జీవితం చీకటి వెలుగుల సమ్మేళం. చీకట్లో చిరుదీపమై ధైర్యం అని ఉంది. గుండ్రంగా పొందికగా రాసిన అక్షరాలు. అవి రేణుకవి. మై స్వీట్ అనుకున్నాడు. అదేదో ఉత్ప్రేరకంలా పనిచేసిందేమో. ఉత్సాహంగా స్నానం చేశాడు. కూని రాగాలు తీశాడు. మామూలుగా రవికాంత్గా మారి అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ టిఫిన్ పూర్తి చేశాడు. అతను మ్యాచ్ ఆడుతున్న ఒక్కటే ధ్యేయం. రేడియోలో రేణు కామెంటరీ వింటుంది. తన విజృంభణ వింటూ మైమర్చిపోతున్న రేణుక మొహం ఊహించుకున్నాడు. మొదటి రోజు 62 పరుగులు చేశాడు. అవుట్ అయ్యాడు. రెండవ రోజు బౌలింగ్ చేస్తూ కూడా అసమాన ప్రతిభ చూపించాడు. అతను ఆడుతుంటే తోటి ఆటగాళ్లే ఆశ్చర్యపోయారు. ఆట కాగానే అందరూ అభినందించారు. చూద్దాం, అప్పుడే ఏముంది? ఒరిస్సాతో వీకు పోటీ ఉంటుంది. మన అదృష్టం హైదరాబాద్ టీం బాగా ఆడుతుందని తెలుసు అన్నాడు బాలరాజ్. ఆ మాటలు అంత నచ్చకపోయినా అతని పట్టుదలను రెట్టింపు చేశాయి. అతను ఇంకా బాగా ఆడాడు సెకండ్ రౌండ్లో. ఆ రోజు తండ్రికి 4 ముక్కలు రాశాక రేణు గుర్తుకు వచ్చింది. ఓణి, ఆట విశేషాలు రేడియోలో వింటున్నావు. ఆలోచించే టైం లేదు. ఫైనల్స్కు రావాలని కోరుకో. అతను ఆ ఉత్తరం రాసినాక ఆమె జవాబే రాలేదు. సెమీఫైనల్స్కు వచ్చాక కూడా మరో ఉత్తరం రాశాడు. ఈసారి పోటీలలో రవికాంతే హీరో అయ్యాడు. ఎక్కడ చూసినా అతని పేరే వినబడుతుంది. అతని అభిమానులు వేలల్లో వస్తున్నారు ఆటోగ్రాఫ్లకు. అతనికి రేణు అభినందనలు లేక అసంపూర్తిగా ఉంది. తండ్రి ఉత్తరం వచ్చింది. తనకంటే క్లుప్తంగా రాశారు. అందరూ కులాసాగా ఉన్నారు. రేణు కూడా బాగానే ఉంది. ఆమె అక్కకు కొడుకు పుట్టాడు. నీర ఆరోగ్యం జాగ్రత్త అని వచ్చింది. ఫైనల్స్ చూడాలని ఉందని తండ్రి రాశారు. తమతో పాటు రేణును కూడా తీసుకురమ్మని రాస్తే బాగుంటుందా? తల్లి తండ్రి తన గురించి ఏమనుకుంటారు? మళ్ళీ మ్యాచ్లు కావా? త్వరలో ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఫైనల్స్కు వచ్చిన తమ జట్టుతో ఉంటాడు. అప్పుడు చూడొచ్చు అనుకున్నాడు.
తను ఉత్తరం రాసిన అక్కను పసివాడిని వదిలి వస్తుందో రాదో రేణు అనుకున్నాడు. తల్లిదండ్రులను రమ్మని రాశాడు. వాళ్ళు వస్తారనే అనుకున్నాడు ఆఖరి క్షణం వరకు. కానీ తండ్రి కొత్తగా ప్రారంభించిన కాంట్రాక్ట్ వదిలితే కష్టమని రాశాడు. ఈసారి రేణు గురించి ఒక్క వాక్యం రాయలేదేమిటి? రేణుకు ఏమైంది? రేణుకు ఏమవుతుంది? మర్చిపోయి ఉంటారు అనుకున్నాడు. అతనికి ఎగ్జైట్మెంట్ వల్ల ఎనర్జీ ప్రొవైడ్ అవుతుంది. మీరు రవికాంత్ సోహాలి కదూ? ఆంగ్లంలో వీణ మీటినట్లు వినిపించింది ఆ కంఠము. ఎస్ అన్నాడు రవి పిప్పరమెంటు నోట్లో వేసుకుని. ఈ అందాల బొమ్మ క్యాంటీన్ దగ్గరికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. ఆమెను ప్రత్యేకమైన శ్రద్ధతో తీర్చిదిద్దినట్టుంది. తెల్లని రంగు, నల్లని కళ్ళ కురులు, అందమైన పలువరుస, సంపంగి మొగ్గల ముక్కు చూపురులు మతిపోయేలా ఉంది. కానీ శ్రద్ధగా గమనిస్తే కళ్ళు కళావిహీనంగా ఉన్నాయి. నాకు ఆటోగ్రాఫు ఇచ్చాడు రవికాంత్. ఏమైనా రాయండి అన్నది గారంగా. నిలబడి ఏది రాయాలనిపించదు అన్నాడు. మిస్టర్ సోహాలి, ఆమె ముఖం అదోలా అయ్యింది. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఐ లవ్ యూ అన్నది కళ్ళు రెపరెపలాడిస్తూ. థ్యాంక్స్ అన్నాడు. నాతో కొద్ది కాలం గడపగలరా? అదిగో టీం ఫీల్డ్లోకి వెళ్తుంది. అతను ఆమె మాట పట్టించుకోనట్టే పరుగులు తీశాడు. అతనికి నవ్వొచ్చింది. తన ఇంటి పేరు సోలివారు. సోలి కాంతయ్య తన తాత పేరు. క్రికెట్ లిస్టులో సోలీకి బదులు సోహాలి అని పడింది. ఆ అమ్మాయి పేరైనా అడగలేదే అనుకున్నాడు. ఆ తరువాత ఆ విషయమే మర్చిపోయాడు. ఆటలో విజయం సాధించారు. విజయానికి ముఖ్య కారకులైన జేగ్ను, రవికాంత్ను భుజాలపై ఎత్తుకుని ఊరేగించినంత పని చేశారు. అతనికి ఉత్సాహంగా ఉంది. తను ఓ మనిషిలా మారతాడని గాని, ఇలా విజయాలు సాధిస్తాడని గాని ఊహించని విషయం. ఎందరో అభిమానులు, మరెందరో ప్రోత్సాహాలు. స్టేడియం నుండి బయటకు వస్తుంటే పూలజల్లు కురిసింది. ఆశ్చర్యంగా చూశాడు పైకి. నలుగురు అందమైన అమ్మాయిలు మేడ పైభాగంలో నిలబడి చూస్తున్నారు. సోహిలి నోటిదారే. సోహిలి చూచాడే. ఉత్సాహంగా చేతులు ఊపారు. చిరునవ్వుతో చేతులు ఊపాడు. మరుపురాని అనుభవం, అదో అపురూపమైన అనుభవం కూడాను. అభిమానులు కేరింతల మధ్య వచ్చి వ్యాన్ ఎక్కారు. అందరూ తిరుగు ప్రయాణం చేయాలని స్టేషన్ చేరారు. వాళ్లను కేటాయించిన భోగి వరకు చేరుకోవడం గగనమయ్యింది. అక్కడ అభిమానుల కోలాహలం వర్ణించడానికి పైసలు, పండ్లు, స్వీట్స్ విసిరేస్తుంటే కాస్త చిరాకు కలిగింది. స్టేషన్లో తల్లి తండ్రిని చూశాడు. వాళ్ల భుజాల మీదుగా మొత్తం అదంతా కలియజూశాడు రవికాంత్. కాంతి, ఓ విషాద సంఘటన జరిగిపోయిందిరా, కొడుకును కౌగిలించుకుని చెప్పాడు శ్రీనివాసరావు. ఏమి డాడీ, రేణుకకేం జరగలేదు కదా? పద్మ పోయిందిరా. అతను తెల్లమొహం వేశాడు. అవునరా, నీకు రాస్తే అప్సెట్ అవుతావు. రాయొద్దు అంది రేణుక, అందుకే రాయలేదు. తనకేమో ఇటు తల్లి అటు బావ, అన్నిటికంటే పసిపిల్లాడి పోషణతో నలిగిపోయిందనుకో అన్నది తారమ్మ. సారీ మమ్మీ, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళిరా అన్నారు వాళ్ళు. అతనికి రెక్కలు వస్తే రేణు దగ్గర వాలుదామని ఉంది. ఆటో ఎక్కి రామరాజు అడ్రస్ చెప్పాడు. ఆటో ఆగింది. అతను అక్కడి నుంచి దిగేటప్పటికి ముసలమ్మ గొంతు హృదయ విదారకంగా వినిపించింది. నేను పిల్లలు కావాలని కోరానా దేవుడో? 35 దాటాక పుట్టింది నా తల్లి. నన్ను ఇలా ఏడిపించడానికేనా? గుడ్డివాడివా నా తండ్రి? నన్ను తీసుకుపోయి నా తల్లిని వదలొద్దా? పద్మ తల్లి, నువ్వే నా కొడుకు అనుకున్నానే. ఆమెకు వంతపాడినట్టు క్యార్ అంటూ వినిపించింది. ఏడుపులు మొదలుపెట్టాడు పసిబిడ్డ. అతను అలాగే 2 అడుగులు ముందుకు వేశాడు. రేణు పసివాడిని ఒడిలో వేసుకుని పాలు పడుతుంది బుడ్డీతో. ఓ మూల కూర్చుని ఏడుస్తుంది తల్లి. మరో మూల మంచం మీద పడుకున్నాడు రామరాజు. విషాదమంతా ఆ ఇంట్లో గూడు కట్టుకుందేమో అనిపించింది. తలుపులో నుండి వచ్చిన వెలుతురు ఆగిపోవడంతో రేణు తిరిగి చూసింది. ఆమె కళ్ళు మరుక్షణమే నిండుకున్నాయి. ఐఎమ్ సారీ రేణు అన్నాడు. కనకమ్మ రాగం పెంచినట్టు పెద్దగా ఏడ్చింది. మా పద్మ తల్లి మమ్మల్ని నట్టేట ముంచిపోయింది నాయన. ఈ ప్రపంచంలో ఎలా బతకాలి? అత్తయ్య ఊరుకోండి. రా రవికాంత్, కూర్చో. తను లేచి కాళ్ళు ముడుచుకున్నాడు రామరాజు. రవికాంత్ కంఠము మూగబోయింది. ఎలా ఓదార్చాలో తెలియలేదు. అతను ఇలాంటి సన్నివేశం ఊహించుకుంటూ వచ్చాడు. అసలు ఆఖరి క్షణం వరకు మాట్లాడింది నాయన. రేణును స్టేషన్కు వెళ్ళమని బలవంతం చేసింది. కోలుకుంటుందనుకున్నాము గాని మళ్ళీ ఏడ్చింది. అమ్మా, కాసేపు వీడిని తీసుకో అన్నది లేచి తల్లికి పసివాడినిస్తూ. ఇంకా వాడు మన ఇంట్లో ఎందుకే తల్లి? నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు. తీసుకుని వెళ్ళి ఆ పెంట కుప్పలో పడేయమ్మా అన్నదావిడ. అమ్మా, రెండోసారి అలాంటి మాటలు అన్నావంటే నేను ఊరుకోను. పిచ్చి మాటలు. అక్కయ్య ఆయుష్ మూడింది పోయింది అంతే. కోపంగా చూసింది రేణు. రామరాజు విచారంగా ముఖం పెట్టాడు.
5వ నెల నుండి అతి జాగ్రత్తగానే చూసుకున్నాము. పిల్లలు పిల్లలు అన్నది. చూసుకునే యోగం లేదు అన్నాడు నిట్టూర్చి. రవికాంత్ జాలిగా చూశాడు. మెనీ మెనీ థ్యాంక్స్ రవి. అమ్మా నాన్న నిజంగా ఆప్తుల్లా చూశారు. వారే గనక లేకపోతే ఏమైపోయేవారమో అన్నాడు. వాళ్ళు ఏదో చేసినందుకు పద్మగారు బ్రతికితే సంతోషంగా ఉండేది అన్నాడు. ఏదో మాట్లాడాలి గనుక. మా దురదృష్టం, ఏం చేస్తాము అన్నాడు అతను. రేణు వెళ్ళి కాఫీ తెచ్చింది. నేను నోరు కూడా పుక్కలించలేదు అని లేచాడు. అతన్ని వెనుక వైపు బాత్రూంకి తీసుకువెళ్ళింది. అతను పళ్ళు పొడి తీసుకుని పళ్ళు తోముకున్నాడు. రవి, 6th సెన్స్ అంటారే, అది నన్ను హెచ్చరించినట్టు ఫీల్ అయ్యాను. స్పృహ తప్పిన మనిషిని తేరుకుని అందరినీ పలకరించింది. కొంచెం చూసింది కూడా. రవిని సాగనంపిరా అన్నది. సారీ అన్నాడు పళ్ళపొడి దులిపేస్తూ. నాకేం తోచడం లేదు. ఆ పసివాడిని ఎలా చూసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. దానికంటే బావ బాగా అప్సెట్ అయ్యారు అన్నది దిగులుగా. ప్లీజ్ రేణు అన్నాడు. ఆ పై మాటలు పైకి రాలేదు. తను చాలా దిగులుగా బాధగా ఉంటే చూడలేను అందామనుకున్నాడు. కానీ తనలోని విచక్షణ మేలుకుంది. అన్నలా అండ నిలిచిన అక్కపోతే దిగులుగా ఉండకుండా నవ్వుతూ ఎలా ఉంటుంది తన పిచ్చి కాకపోతే? అతనొచ్చి కాఫీ గ్లాస్ తీసుకున్నాడు. మీరు తీసుకోండి. రామరాజు వంక చూశాడు. మీరొచ్చే ముందే తాగాను అన్నాడు. అతని చెంపలు పీక్కుపోయాయి. గడ్డం పెరిగిపోయింది. అతనికి ఇలాంటి వాతావరణం అలవాటు లేదు. ఎక్కువసేపు అలా ఉండలేడు కూడాను. మళ్ళీ వస్తాను రేణు. వీలైతే సాయంత్రం ఒకసారి అలా వస్తావా అన్నాడు బయటికి వచ్చాక. అలాగే. నీ ఆట ఎలా సాగింది? న్యూస్ పేపర్ చూడలేదా అన్నాడు. ఈ నెల రోజులుగా వార్తాపత్రికలో ముట్టుకుని ఎరగను అన్నది. బాగా ఆడానని అందరూ అన్నారు. మా టీం విజయం సాధించడానికి నేను ఒక కారణం అన్నాడు. కంగ్రాట్స్ అన్నది పొడిగా. ఆ ఘట్టం అంత నిర్లిప్తంగా ముగియడం అతనికి చాలా నిరాశగా ఉంది. కానీ విధి ఆడుతున్న నాటకాన్ని ఆమోదించక తప్పదు. అతను 2 అడుగులు వెనుక వేసి తిరిగి చూశాడు. రేణు కళ్ళు నిండా నీరుంది. చటుక్కన వెనక్కు వచ్చి కళ్ళు నీరెత్తాడు. బీ బోల్డ్ రేణు భుజం తట్టి ధైర్యం చెప్పాడు. అతను ఇంటికి వచ్చాక కూడా తల్లి తండ్రి అదే విషయం చర్చించారు. అతనికేదో కొత్తగా ఉంది. కుటుంబంలోని ఒక వ్యక్తి నిష్క్రమణ అంత బాధ కలిగిస్తుందని మొదటిసారి తెలిసింది అతనికి. ఒకరి బాధ్యతలు ఒకరు స్వీకరించాలంటే మాటలా? కోరి కొడుకును కన్నది పద్మ. ఆమెకు కొడుకును పెంచడంలో ఆనందం, థ్రిల్లుంటాయి. రేణుక అదొక సమస్యగా ఉంటుంది. ఈ పసివాడితో రేణు ఎలా నెట్టుకు వస్తుందో? పరీక్షలు దగ్గరగా వస్తున్నాయి. తల్లి పెట్టిన ఉపహారం తీసుకుని నిద్రపోయాడు. సాయంత్రం వరకు మెలకువ రాలేదు. సాయంత్రం మేలుకుని లైట్గా పలహారం తీసుకుని కాఫీ తాగి పార్కుకు బయలుదేరాడు. ఎంతసేపు చూసినా రేణు రాలేదు. అతడు 7 గంటల ప్రాంతంలో విసిగి వేసారి వాళ్ళింటి వైపు వెళ్ళాడు. పసివాడు ఏడుస్తున్నాడు. వాడిని ఊరడించలేక సతమతమవుతుంది రేణు. తనకొచ్చిన లాలిపాట పాడుతుంది. వింత శబ్దాలు చేస్తుంది. అయినా ఊరుకోవడం లేదు. రవికాంత్కు గమ్మత్తుగా ఉందా పరిస్థితి. నాకివ్వు రేణు చేతులు చాచాడు. అతనికి ఇచ్చి నుదుట చెమట్లు తుడుచుకుంది. అమ్మగారు బావ లేరా? బావకు బంధువులు ఎవరూ లేరు. నెలలోపు నిద్ర చేసి రావాలంట. వెళ్ళారు అన్నది. మై గాడ్, రాత్రంతా వీడితో నువ్వొక్కదానివి ఉండగలవా? పక్కింటి వారు వస్తారు అన్నది. వాడు ఏడుపు మానలేదు. రవికాంత్కు అసలు చిన్నపిల్లలను ఎత్తుకునే అలవాటే లేదు. చెక్కిలి గింతగా ఉంది. వాడు పిచికారీలా కొట్టేసరికి భయపడి వదిలేయబోయాడు. రేణు పకపకా నవ్వి పసివాడిని పట్టుకుంది. రవికి హృదయంలో ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన భారం దిగిపోయినట్టు అయింది. ఆమె నవ్వుతో మల్లెల సౌరభం ఉంటుంది అనుకున్నాడు. ఇంతలో పక్కింటామె వచ్చింది. భోజనం చేశావటే రేణు? భోజనం? వీడు నన్నే భోజనం చేసేలా ఉన్నాడు మా అమ్మ అన్నది దిగులుగా. పసిపిల్లలు క్షణానికో రకంగా ఉంటారే తల్లి. పోతపాలు కడుపు నొప్పో ఏమో అని పసివాడిని చేతిలోకి తీసుకుని పొట్ట నొక్కి చూసింది. గట్టిగా ఉంది పొట్ట. 2 వాము కళ్ళులుంటే తీసుకురా అన్నది. పిల్లాడిని అడ్డంగా పడుకోబెట్టుకుని పొట్ట మీద ఆముదం చేయితో రాస్తూను. రేణు వాము తీసుకుని వచ్చి ఆమె ఆదేశ ప్రకారం కషాయం తీసి వడకట్టి గరిటె కాలేసి ఆ గరిటెలో 1 నిమిషం కాచి చల్లార్చి తెచ్చింది. పసివాడు గిడగిలలాడుతున్నా తాగించింది. 5 నిమిషాలు ఏడ్చి ఆ తరువాత మామూలుగా కాళ్ళు చేతిలో ఆడించాడు. అమ్మయ్యా అన్నది తేలికగా. మరేమనుకున్నావే రేణు? పిల్లలను పెంచడం అంత తేలిక అనుకున్నావా? చాపలో నడుం వాల్చి పక్కనే బొంత వేసి పసివాడిని పడుకోబెట్టింది. రవి రేణు యొక్క ప్రతి కదలికను గమనిస్తున్నాడు. అలంకారాలు లేవు, ఆడంబరాలు లేవు. వేలుముడి వేసుకున్న జుట్టు, పాత చీరలో ఇంత అందంగా ఉంది అమ్మాయి అనుకున్నాడు. వీడితో ఇలా అయితే పరీక్షలకు ఎలా చదువుతావు రేణు?
ఇంకా పరీక్షలేమిటి రవి, ఈసారికి చదువు ఆపటమే. నో రేణు, నీలాంటి ఇంటెలిజెంట్ ఇండస్ట్రియల్ స్టూడెంట్ చదువు ఆపడం అర్థం లేని పని అన్నాడు ఆరాటంగా మెడ మీద రాసుకుంటూ. అంతకంటే మార్గం లేదు అన్నది సామాన్లు సర్దుతూ. ఉంది రేణు, వీడిని శీతపోషణలో వదిలితే అన్నాడు. రేణు ఒక క్షణం కూర్చుండిపోయింది. అదే ఉత్తమం అనిపించింది. రాత్రిళ్ళు చదువు కాదు కానీ వచ్చే సంవత్సరానికి ఈ మాత్రం అవకాశం కూడా ఉంటుందో లేదో. ఫస్ట్ క్లాస్ వచ్చినా తను చదవలేదు. అవును, రేపే వెళ్ళి సీతతో మాట్లాడి వస్తాను అన్నది. మళ్ళీ చదవాలంటే ఎంత నరకమో నేను అనుభవించాను అన్నాడు రవికాంత్. మరో అరగంట కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళాడు. నీకోసం ఎందరు వచ్చి వెళతారు? ఎక్కడికి వెళ్ళావు? రేణు దగ్గరకు అన్నాడు బట్టలు మార్చుకుని వచ్చి. అతను కూర్చోకముందే మరికొందరు విద్యార్థులు వచ్చారు. మేము జూనియర్స్ రవికాంత్ గారు, కంగ్రాచులేషన్స్ అన్నారు చేయి ముందుకు చాపి. థ్యాంక్స్ అన్నాడు కరచలనం చేస్తూ. వాళ్ళు అతన్ని చూసినందుకు తమ ఆనందం వ్యక్తం చేసేందుకు చిరునవ్వుతో వారిని సాగనంపాడు. మంగల్, కుముద వచ్చారు. మంగల్ ఎక్కడో ఉద్యోగం చేస్తుందని విన్నాడు. కుముదకు పెళ్ళయింది. హాయ్ కాంత్ అన్నారు డ్యూయల్గా. హాయ్, రండి రండి, బహుకాల దర్శనం అన్నాడు నవ్వుతూ. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. రవికాంత్ అంత శాంతంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండడమా? ఏమిటి మంగల్ అలా చూస్తున్నావు? నేను లావయ్యానా? నో, నువ్వేనా అని చూస్తున్నాను. నేనే. కుర్చీలు చూపాడు. కూర్చున్నారు. మీ ఆయన ఏం చేస్తున్నారు కుముదా? స్టీల్ పాత్రలు కొట్టండి. నువ్వేమిటి జాబ్ చేస్తున్నావట? నేను జాబ్ చేయనని అన్నానా? నవ్వేశాడు. రవికాంతే లేచిపోయి ఇద్దరికీ జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. అది మరో వింత వాళ్లకు. మొత్తానికి మంచి క్రికెటర్గా పేరు సంపాదించావు. ఎప్పుడైనా బొంబే రాకూడదు? కుముద ఆహ్వానించింది. థ్యాంక్స్, అక్కడ మ్యాచ్ అయితే వస్తాను అన్నాడు. వాళ్ళను చూస్తుంటే అతనికి కలవరంగా ఉంది. ముఖానికి రంగు, కళ్లకు, గోళ్లకు, పెదవులకు రంగులతో కృత్రిమంగా కనిపించారు. వాళ్ల ఉనికి సహించలేదన్నట్టుగా వాళ్ళు రవికాంత్ శాంత గంభీరతను చూసి నమ్మలేనట్టుగా చూస్తున్నారు. వాళ్లకు అదంతా రేణు ప్రభావం అనుకుంటే చాలా అసూయగా ఉంది. నీ ఉద్యోగం ఎలా ఉంది మంగల్? పరమ బోర్గా ఉంది. విద్యార్థులుగా ఉన్నప్పుడే హాయిగా ఉంది కాంత్ అన్నది ముఖం చిట్లించి. రవికాంత్ ఎందుకో పకపకా నవ్వాడు. తనంత చిత్రమైన మాట ఏమన్నదో అర్థం కాలేదు. అతనికి పాత జీవితం కళ్లకు కట్టినట్టు అయింది. ఎంత బాధ్యతారాహితంగా తిరిగారు తాము. వాళ్ళు రవికాంత్ దగ్గర నుండి రావాల్సినంత ప్రోత్సాహం గాని, అల్లరి గాని రాకపోయేసరికి వెళ్ళిపోయారు. అతను తండ్రి రాగానే భోజనం చేసి నిద్రపోయాడు. నిద్రతో తను రేణు కలిసి గడపబోయే మధుర జీవితం గురించి ఊహించుకున్నాడు. మగాడు స్వతంత్రంగా సంపాదించినప్పటి ఆనందం అనిర్వచనీయమైనది, అలౌకికమైనది కూడా. తను క్రికెట్ ఆడి తెచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం తండ్రి చేతిలో పెడుతుంటే, తండ్రి కళ్ళల్లో కనిపించిన గర్వరేఖ చూస్తుంటే, కొడుకు ప్రయోజకుడైన ఉండడం వల్ల తండ్రులకు ఎంత గర్వమో అర్థమయ్యింది. ఆ చెక్కు క్యాష్గానే రేణుకు ఏదైనా కొనాలి. బెంగళూరులో కొందామనుకుంటే అసలు వీలు కాలేదు. అటు దొర్లాడు, ఇటు దొర్లాడు. అతని చేతికి మెత్తగా, మృదువుగా తగిలింది. రేణు అని కళ్ళు విప్పాడు. డన్ల పిల్లో అది. తన తన్మయత్వానికి నవ్వుకున్నాడు. సంసారం స్వర్గదావం చేసే చాకచక్యం గల అమ్మాయి రేణు. ఇంకా కాసేపు అక్కడే ఉండాలని ఉంది తనకు. రేణు ఏం చేస్తుంది? పిల్లాడితో సతమతమవుతుందా? విసుక్కుంటుందా? రేణు తమకు సంతానం కలిగితే అతను ఊహకు నవ్వుకున్నాడు. ఈ పరీక్షలు త్వరగా అయిపోతే తామిద్దరూ ఒకే చోట ఉంటారు. పరీక్షలకు పెళ్లికి ముడి ఏమిటో. వెంటనే అంతరాత్మ మేలుకుంది. రేణు పక్క నుండి ప్రశాంత వాతావరణం ఉంటే తన పుస్తకం ముట్టుకుంటాడా? లేదు. అందమైన రేణు కళ్ళలోకి చూస్తూ గడుపుతాడు. తీయటి ఊహల్లో ఉయ్యాలలోగి యోగి నిద్రలోకి జారిపోయాడు రవికాంత్. నెలవంక 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.